Hello everybody, welcome back to our UPSC, APPSC, TSPSC యూట్యూబ్ జోన్. మరి ఈ యూట్యూబ్ ఛానల్ని స్పెషల్గా ఈ 3 ఎగ్జామ్స్ కోసం మాత్రమే, యూపీఎస్సి సివిల్స్ కోసం, అలాగే ఏపీపీఎస్సి కోసం, టీఎస్పీఎస్సి కోసం, వీటి కోసం మాత్రమే ఉద్దేశించబడినది ఈ ఛానల్. దీనిలో ఇంకా ఏ ఇతరత్ర అంశాలను కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరగదు. కేవలం ఈ మూడింటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ కంటెంట్ అండ్ లేటెస్ట్ న్యూస్, ఇంకా సిలబస్, ఇతరత్ర వివరాలని వీటిని ఈ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వీటి కోసం ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తున్నారో లేదా మొదలు పెడుతున్నారో అటువంటి వారు మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఎన్నో విషయాలు మీకు దీని ద్వారా తెలుస్తూ ఉంటాయి. ఇకపోతే మీకు తెలుసు 2025వ సంవత్సరానికి సంబంధించి, అనగా ఈ 2025కి సంబంధించి యూపీఎస్సి సివిల్స్ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ జనవరి 2nd డేట్న విడుదలయ్యింది. ఫిబ్రవరి 11th వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఎవరైనా నూతన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి అంటే అప్లై చేసుకోవచ్చు. మరి సివిల్ సర్వీసెస్కి అప్లై చేసేటప్పుడు క్షుణ్ణంగా చక్కగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదో ఆడుతూ పాడుతూ టైంపాస్ కోసం అప్లై చేద్దామంటే అటువంటి వారు దాని జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందు గురించి అంటే ఇది యూపీఎస్సి సివిల్స్ అనేది ఆషామాసి ఒక చిన్న చితక ఎగ్జామ్ కాదు. దీనిలో చాలా స్టేజెస్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని కూడా క్రాస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ని ప్రారంభించేవారు మాత్రమే దీని జోలికి వస్తే మంచిది. ఇకపోతే ఇందులో సివిల్ సర్వీసెస్ దానికి సంబంధించినటువంటి ప్యాటర్ను, ఆ పేపర్స్, సిలబస్, ఫీజు స్ట్రక్చరు, ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈ వీడియోలో మెయిన్స్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్లో భాగంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. అంటే ఎవరైనా ఏదైనా కూడా ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది తీసుకోవచ్చు, అది యువర్ చాయిస్. అయితే ముఖ్యంగా ఎవరైతే తెలుగు సబ్జెక్టులో ఆప్షనల్ తీసుకోవాలి అనుకుంటున్నారో, అంటే తెలుగు లిటరేచర్ని ఒక ఆప్షనల్గా తీసుకుని ఇండియన్ సివిల్ సర్వీసెస్ని అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసినటువంటి 22 లాంగ్వేజెస్తో పాటు వారి మదర్ సబ్జెక్ట్స్ కూడా ఆప్షనల్గా ఉన్నాయి. మరి ఎవరికైనా కూడా తెలుగు లిటరేచర్ మీద అభిమానం ఉండి దీనిని ఒక ఆప్షనల్గా తీసుకుందాం అని చెప్పి తెలుగు లిటరేచర్ ఆప్షనల్తో ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అయితే కనుక వారి కోసం ఈ సిలబస్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సిలబస్ మీకు ఇక్కడ అందిస్తున్నాను, మీరు చూడండి. ఓకే, దీన్ని చూసిన తర్వాత తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకోవాలా వద్దా అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. తెలుగు లిటరేచర్ చాలా ఈజీ స్కోర్ సబ్జెక్టు. ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్కి సెలెక్ట్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో తెలుగు లిటరేచర్ని ఆప్షనల్గా తీసుకుని విజయం సాధిస్తున్న వారి శాతం ఎక్కువగా ఉంది. అంటే మీకు విజయాన్ని అందించే సబ్జెక్టులలో, ఆప్షనల్ సబ్జెక్టులలో తెలుగు లిటరేచర్ ఎవర్ గ్రీన్ అన్న విషయం ఇక్కడ మీకు నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే ఈ సందర్భంగా తెలుగు లిటరేచర్లో భాగంగా నాట్ ఓన్లీ తెలుగు లిటరేచర్ అండి, మీరు ఏది ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా దానిలో 2 పేపర్స్ అనేవి ఉంటాయి, 2 పేపర్స్ అనేవి ఉంటాయి. అలాగే తెలుగు లిటరేచర్లో కూడా 2 పేపర్లు ఉంటాయి. ఇందులో పేపర్ 1 ఇప్పుడు మనం చూద్దాం. పేపర్ 1లో ముందు ఇందులో సెక్షన్ ఏ మరియు సెక్షన్ బి అని ఉంటాయి. ముందు సెక్షన్ ఏలో ఉన్నటువంటి సిలబస్ ఏంటో చూద్దాం. ఓకే, ఒకసారి అయితే తెలుగు లిటరేచర్కి ఆన్సర్స్ అన్నీ కూడా తెలుగు భాషలోనే రాస్తే సరిపోతుంది. సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో వచ్చినప్పటికీ మొత్తం మీరు తెలుగు మాధ్యమంలోనే రాసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో ఆన్సర్ మస్ట్ బి రిటన్ ఇన్ తెలుగు, కాబట్టి మీరు తెలుగు భాషలో స్పష్టంగా రాసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ తెలుగు అమాంగ్ ద్రవిడియన్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ యాంటిక్విటీ, ఎటిమాలజికల్ హిస్టరీ ఆఫ్ తెలుగు అండ్ ఆంధ్ర. ఇది ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో భాగంగా ఈ అంశాలని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక
సెకండ్ యూనిట్లో భాగంగా మేజర్ లింగ్విస్టిక్ చేంజెస్ ఇన్ ఫోనాలజికల్, మోర్ఫోలాజికల్, గ్రామటికల్ అండ్ syntactical levels from Proto-Dravidian to Old Telugu and from Old Telugu to Modern Telugu. దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎవాల్యుయేషన్ ఆఫ్ స్పోకెన్ తెలుగు వెన్ కంపేర్డ్ టు క్లాసికల్ తెలుగు, ఫార్మల్ అండ్ ఫంక్షనల్ వ్యూ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. దీనిని 3 యూనిట్లో భాగంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక 4th యూనిట్లో భాగంగా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ తెలుగు, దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే 5వ యూనిట్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే యూనిట్ నెంబర్ 5. ఈ 5వ యూనిట్లో భాగంగా మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్, దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్లో భాగంగా లింగ్విస్టిక్ అండ్ లిటరరీ మూమెంట్స్ అండ్ దేర్ రోల్ ఇన్ మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు, దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. రోల్ ఆఫ్ మీడియా ఇన్ మోడర్నైజేషన్ ఆఫ్ తెలుగు, న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఈటీసీ. ప్రాబ్లమ్స్ ఆఫ్ టెర్మినాలజీ అండ్ మెకానిజమ్స్ ఇన్ కాయినింగ్ న్యూ టర్మ్స్ ఇన్ తెలుగు ఇన్ వేరియస్ discourses including scientific and technical. ఈ అంశాలని 5వ యూనిట్లో భాగంగా స్టడీ చేసి ఉంటుంది. ఇక 6th యూనిట్లో భాగంగా డైలెక్ట్స్ ఆఫ్ తెలుగు, ఇందులో భాగంగా రీజనల్ అండ్ సోషల్ వేరియేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ స్టాండర్డైజేషన్, వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. సింటాక్స్, మేజర్ డివిజన్స్ ఆఫ్ తెలుగు sentences, simple, complex and compound sentences, noun and verb predications, process of nominalization and relativization, nominalization and relativization, వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిపోర్టింగ్, కన్వర్జేషన్ ప్రాసెస్, వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్లేషన్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్, కల్చరల్, సోషల్ అండ్ ఇడియోమెటిక్, మెథడ్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్, అప్రోచెస్ టు ట్రాన్స్లేషన్, లిటరరీ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్, వేరియస్ యూజెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్, వీటిని ఇక్కడ సెక్షన్ ఏలో భాగంగా, అంటే పేపర్ 1 సెక్షన్ ఏలో భాగంగా ఈ 8 యూనిట్లను స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక సెక్షన్ బి విషయంకి వస్తే ఇందులో మొత్తం 13 యూనిట్లు ఉన్నాయి. ఆ 13 అంశాలను స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఆ 13 యూనిట్స్ ఏంటి చూద్దాం. లిటరేచర్ ఇన్ ప్రీ నన్నయ్య పీరియడ్, మార్గా అండ్ దేశీ పోయట్రీ, దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ యూనిట్ నన్నయ్య పీరియడ్, హిస్టారికల్ అండ్ లిటరరీ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆంధ్ర మహాభారతం, అలాగే శైవ పోయిట్స్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్, ద్విపద, శతక, రగడ, ఉదాహరణ, వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. తిక్కన అండ్ హిస్ ప్లేస్ ఇన్ తెలుగు లిటరేచర్, ఎర్రన అండ్ హిస్ లిటరరీ వర్క్స్, నాచన సోమన అండ్ హిస్ న్యూ అప్రోచ్ టు పోయట్రీ, శ్రీనాథ అండ్ పోతన, their works and contribution, Bhakti poets in Telugu literature, Talapaka Annamaya, Ramadasu, Tyagaya, evaluation of Prabandhas, Kavya and Prabandha, Southern School of Telugu Literature, Raghunatha Nayaka, Chamukura Venkatakavi, and women poets literary forms like Yakshagana, prose and Padkavita. Modern Telugu literature
and literary forms, novel, short story, drama, playlet and poetic forms. వీటితో పాటు గవర్నమెంట్ strives to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply. వీటిని ఇక్కడ స్టడీ చేసి ఉంటుంది. ఇక 11th యూనిట్లో భాగంగా లిటరరీ మూమెంట్స్, రిఫార్మేషన్, నేషనలిజం, నియో క్లాసిజం, రొమాంటిసిజం అండ్ ప్రోగ్రెసివ్ రెవల్యూషనరీ మూమెంట్స్ వీటిని స్టడీ చేసి ఉంటుంది. దిగంబర కవులు, అలాగే ఫెమినిస్ట్ అండ్ దళిత్ లిటరేచర్, మెయిన్ డివిజన్స్ ఆఫ్ ఫోక్ లిటరేచర్, పెర్ఫార్మింగ్ ఫోక్ ఆర్ట్స్ వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే పేపర్ 2 ఇందులో భాగంగా అంటే ఇంతవరకు మనము పేపర్ 1 సిలబస్ మాత్రమే చూసాం. అందులో సెక్షన్ 1 అదే సెక్షన్ ఏ, సెక్షన్ బి సిలబస్ని చూసాం. ఇప్పుడు పేపర్ 2లోన మళ్ళీ సెక్షన్ ఏ చూద్దాం. ఇప్పుడు సెక్షన్ ఏ, పేపర్ 2లోన సెక్షన్ ఏ. ఇక్కడ చూడండి, ఇందులో నన్నయ్య దుష్యంత చరిత్ర, నన్నయ్య గారు రచించినటువంటి దుష్యంత చరిత్ర, ఆదిపర్వం 4th canto verses 5 to 109 పోయమ్స్ వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక తిక్కన గారు రచించినటువంటి శ్రీకృష్ణ రాయబారం, తిక్కన గారి శ్రీకృష్ణ రాయబారం, ఇది తిక్కన గారి శ్రీకృష్ణ రాయబారం ఎక్కడ మనకు కనిపిస్తుంది? ఉద్యోగ పర్వంలోని 3rd canto verses నుంచి 1 to 144 పోయమ్స్. శ్రీనాథ గుణనిధి కథ, శ్రీనాథ కవి సార్వభౌముల వారి గుణనిధి కథ, ఇది కాశీఖండములోని 4th canto నుంచి వెర్సెస్ అంటే 76వ పద్యం నుంచి 133వ పద్యం వరకు వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. పెంగల్ సూరన సుగాత్రి శాలీనుల కథ, పెంగల్ సూరన గారి సుగాత్రి శాలీనుల కథ, ఇదేంటిది? కళా పూర్ణోదయం నుంచి సుగాత్రి శాలీనుల కథని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఏంటి? 4వ ఆశ్వాసం నుంచి 60వ పద్యం నుంచి 142వ పద్యం వరకు స్టడీ చేయాల్సి ఉంటుంది. మొల్ల రామాయణము అంటే బాలకాండ ఇంక్లూడింగ్ అవతారిక వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకంని స్టడీ చేయాల్సి ఉంటుంది. ఈ 6 యూనిట్లను సెకండ్ పేపర్లో సెక్షన్ ఏలో భాగంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే సెక్షన్ బి ఇందులో భాగంగా 7th యూనిట్ చూడండి. అంటే ఇక్కడ మరికొన్ని యూనిట్లు ఉన్నాయి. గురజాడ అప్పారావు గారి ఆనిముత్యాలు అంటే షార్ట్ స్టోరీస్ నుంచి వీటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంధ్ర ప్రశస్తిని స్టడీ చేయాల్సి ఉంటుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షము అంటే ఊర్వశి మరియు ప్రవాసం వీటిని పక్కన పెడితే మొత్తం కృష్ణపక్షంని స్టడీ చేయాల్సి ఉంటుంది. శ్రీశ్రీ మహాప్రస్థానం, జాషువా గారి గబ్బిలం పార్ట్ 1, సి నారాయణ రెడ్డి గారి కర్పూర వసంతరాయలు, కనుపర్తి వరలక్ష్మమ్మ గారి శారద లేఖలు, ఆత్రేయ గారి ఎన్జిఓ, రావిశాస్త్రి గారి అల్పజీవి వీటిని సెకండ్ పేపర్లో భాగంగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇది చూడండి, పేపర్ 2లో ఉన్నటువంటి సిలబస్ ఇది, అలాగే పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్ ఇది తెలుగు సిలబస్. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి సిలబస్ మీకు ఐడియా ఉంది కదా. ఈ సిలబస్ మొత్తం కూడా తెలుగు లిటరేచర్ కోసం మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అయితే ఇండియన్ సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ సబ్జెక్టులలో
తెలుగు వాళ్ళకి ఇటు ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, అటు తెలంగాణ అవ్వచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వారికి ఎవర్ గ్రీన్ సబ్జెక్టుగా మంచి స్కోరింగ్ అందిస్తున్నటువంటి సబ్జెక్టుగా తెలుగు నిలుస్తూ వస్తున్నది. సిలబస్ తక్కువ, అలాగే ఫ్యాకల్టీ కూడా తెలుగు లిటరేచర్ని బోధించేందుకు ఫ్యాకల్టీ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్నారు. ఆకెళ్ళ రాఘవేంద్ర సార్ అయితేనేమి, సత్యనారాయణ సార్ అయితేనేమి, ఇంకా మనకి చాలామంది తెలుగు లిటరేచర్ మీద ఎంతోమంది తెలుగు సాహితీవేత్తలు, పట్టభద్రులు, పిహెచ్డి హోల్డర్స్ వీళ్ళందరూ కూడా తెలుగు లిటరేచర్ మీద మంచి తరగతుల్ని అందిస్తున్నారు. కాబట్టి తెలుగు సిలబస్కి సంబంధించిన మెటీరియల్ అలాగే ఫ్యాకల్టీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్కి అటెండ్ అయ్యేటప్పుడు తెలుగు లిటరేచర్ ఆప్షనల్గా తీసుకుంటే వారికి అన్ని రకాల మెటీరియల్స్ నుంచి అన్ని రకాల సేవలు కూడా ఈజీగా దొరుకుతాయి. కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. ఇది ఇప్పుడే కాదండి, పాతకాలం నుంచి కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ తెలుగు లిటరేచర్ని ఆప్షనల్గా తీసుకొని సివిల్స్ రాస్తున్న వాళ్ళు ఎక్కువ మంది విజయం సాధిస్తున్నారు. సరే, ఇప్పుడు ఈ వీడియోలో తెలుగు లిటరేచర్ సిలబస్ని మనం చూసాం కదా. అయితే ఈ తెలుగు లిటరేచర్కి సంబంధించినటువంటి మొత్తం నోట్స్ అంతా కూడా, దీని యొక్క కంటెంట్ అంతా కూడా సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో నేను ఇస్తున్నాను. సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. దానిలో ఇస్తాను, దీనిలో కూడా ఇస్తానండి. 2 ఛానల్స్లో కూడా ఈ కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సరేనా? దీనిలో ఇస్తాను, దానిలో ఇస్తాను. 2 యూట్యూబ్ ఛానల్స్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ఈ ఛానల్ మీద ఉండొచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఇది సిలబస్. అయితే నెక్స్ట్ దీని యొక్క 2024వ సంవత్సరం నాటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రశ్నలు ఎలా వస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి తర్వాత వీడియోలో మీకు ప్రీవియస్ పేపర్ అనేది అందిస్తారు. 2024లో ఇండియన్ సివిల్ సర్వీసెస్కి తెలుగు లిటరేచర్ పేపర్ ఎలా వచ్చింది, ప్రశ్నలు ఏ విధంగా ఫ్రేమ్ చేశాడు అన్నది మీ ముందుకు తీసుకువస్తాను, నెక్స్ట్ వీడియోలో తీసుకువస్తాను. అప్పుడు మీకు క్లారిటీ అనేది దొరికిపోతుంది. సరేనా? ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మనది నూతన ఛానల్ కాబట్టి చాలామందికి తెలియదు. కాబట్టి చాలామందికి ఇక్కడ ఒక ఛానల్ అనేది ఉంది, యూపీఎస్సీకి, ఏపీపీఎస్సీకి, టీఎస్పీఎస్సీకి సర్వీసులు ఇస్తుంది అన్న విషయం మీరు ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తూ షేర్ చేస్తూ వారికి తెలియజేయండి. జై హింద్.